Hi guys, welcome to Cricket Channel Venkatesh. Match number 43 is between Chennai Super Kings and Sunrisers Hyderabad, the most disappointing teams of this season. రెండు టీమ్స్కి బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఫ్యాన్స్ని టోటల్గా డిసప్పాయింట్ చేశారు రెండు టీమ్స్ కూడా. రెండు టీమ్స్ చివరి ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఇది నిజంగా ఆఖరి పోరాటం కాదు, కానీ ఆఖరు ప్లేస్ కోసం రెండు టీమ్స్ పోరాడుతున్నాయి. ఆఖరి ప్లేస్ తప్పించుకోవడం కోసం. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచిన టీం 8th ప్లేస్కి వెళ్ళిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ మరొక అండర్ పర్ఫార్మింగ్ టీంని రీప్లేస్ చేసి 8th ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఓడిపోయిన టీము 10thలో ఉండిపోతుంది. ఎందుకంటే 7 డిఫీట్స్ ఉన్న టీమ్స్గా రాజస్థాన్ రాయల్స్ అండ్ ఓడిపోయే టీం ఉంటాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళు 9th ప్లేస్లో ఉంటారు. సో ఓడిపోయిన టీము 10th ప్లేస్లో ఉంటుంది. అక్కడి నుంచి బయటకు రావడానికి కష్టం. రెండు టీమ్స్కి చెందిన కోచెస్ అంటే స్టీఫెన్ ఫ్లెమింగ్ అండ్ డేనియల్ వెటోరీ ప్రెస్ని అడ్రస్ చేశారు. ప్రెస్ మీట్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళిద్దరు చెప్పింది ఒకటే, మాకు ఇంకా ఛాన్స్ ఉంది రిమైనింగ్ 6 మ్యాచెస్ గెలిస్తే. అంటే 8 మ్యాచెస్ గెలిస్తే వెళ్తారు కదా ప్లే ఆఫ్స్కి. సో రిమైనింగ్ 6 మ్యాచెస్లో ప్రతి ఒక్క మ్యాచ్ గెలిస్తే మాకు ఇంకా ఛాన్స్ ఉంది. దాంట్లో మాకు ఇద్దరు కోచ్లు చెప్పింది అంటే ఆర్సీబీ ఆదర్శం. లాస్ట్ సీజన్లో ఆర్సీబీ అలాగే చాలా హోప్లెస్ పొజిషన్ నుంచి బాగా కంబ్యాక్ అయింది. సో ఆర్సీబీని ఆదర్శంగా పెట్టుకుని మేము విల్ ట్రై టు విన్ ద రిమైనింగ్ 6 మ్యాచెస్ అండ్ విల్ ట్రై టు అరైవ్ అట్ ద రైట్ కాంబినేషన్. మోర్ దెన్ 50% టోర్నమెంట్ అయిపోయిన తర్వాత కూడా వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు గెట్ ది రైట్ కాంబినేషన్. అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది టీమ్స్ అంత దారుణమైన పొజిషన్లో ఉన్నాయి. సో థియరాటికల్గా ఛాన్స్ ఉంది, రెండు టీమ్స్ కూడా అవకాశం ఉంది థియరీ ప్రకారం చూస్తే టు రీచ్ ద ప్లే ఆఫ్స్. కానీ ప్రాక్టికల్గా ఉందా? ఏ మాత్రం లేదు. వాళ్ళు ఆడుతున్న తీరు, ముఖ్యంగా రెండు టీమ్స్ బ్యాటింగ్లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. ఒక టీం చాలా క్విక్గా రన్స్ చేసే ప్రయత్నంలో, దూకుడుగా ఆడే ప్రయత్నంలో బ్యాట్ ఊపుతూ అవుట్ అయిపోతుంటే, మరొక టీం ఏమంటే బ్యాట్ అసలు ఊపకుండా చాలా 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 నీరసంగా ఆడుతూ కూడా మ్యాచ్ ఓడిపోతున్నారు. సో ఏ రకంగా చూసినా రెండు టీమ్స్కి ఇబ్బందికరంగా ఉన్నాయి. అట్లీస్ట్ చెన్నైకి బౌలింగ్ కొంతవరకు బాగుంది. బికాజ్ అహ్మద్ డ్యూయో లైక్ నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ అహ్మద్ ఆర్ డూయింగ్ వెల్. పతి రాణా కొంతవరకు బెటర్, కానీ మిగతా బౌలర్స్ ఇంక్లూడింగ్ లెజెండరీ అశ్విన్ అండ్ జడేజా ఆర్ ఫెయిలింగ్. సో వాళ్ళకి బౌలింగ్ కొంతవరకు బాగుంది. కానీ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా దారుణంగా ఉంది. షమీ లాంటి బౌలర్ని లాస్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టారు, ఈ మ్యాచ్లో కూర్చోబెట్టే అవకాశం ఉంది. వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బౌలర్ రన్స్ ఇస్తున్నాడు అండ్ వికెట్స్ కూడా పెద్దగా తీసింది లేదు. ఎవ్వరు కూడా టీంలో హర్షల్ పటేల్ కావచ్చు, ఒకప్పుడు పర్పుల్ పటేల్ అని పేరు ఉంది అతను, కానీ ఆ పర్పుల్ పటేల్ కూడా ఏం చేయట్లేదు. జయదేవ్ నాట్కడ్ కానీ స్పిన్నర్స్ జిషాన్ అన్సారీ ఎవ్వరు కూడా ఇంప్రెసివ్గా లేని పరిస్థితి. సో అటు బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా దారుణంగా ఎస్ఆర్హెచ్ ఫెయిల్ అవుతుంది. చెన్నై అట్లీస్ట్ కొంతవరకు బౌలింగ్లో పర్లేదు, కానీ బ్యాటింగ్ మాత్రం దారుణంగా ఉంది వాళ్ళకి. ఈవెన్ హోమ్ అడ్వాంటేజ్ కూడా పోగొట్టేసుకున్నారు. కంప్లీట్గా పోగొట్టుకున్నారు. హోమ్ అడ్వాంటేజ్ అంటే మనం ఇక్కడ వాళ్ళకి ఆ ఎస్ఆర్హెచ్ మీద బ్రహ్మాండం రికార్డు ఉంది. ఎస్ఆర్హెచ్ చపాక్ స్టేడియంలో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయారు. దే లాస్ట్ ఆల్ ద మ్యాచెస్ అగేన్స్ట్ చెన్నై ఇన్ చపాక్. చెన్నైలోని స్టేడియంలో వాళ్ళకి 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈ సీజన్లో మనం చూసాం, దశాబ్దాల పాటు చెన్నైలో గెలవని ఢిల్లీ అండ్ ఆర్సీబీ లాంటి టీమ్స్ చపాక్లో చెన్నైని ఓడించడం చూసాం. సో అలాగే ఈసారి కూడా వీళ్ళు చెన్నైని ఓడిస్తారా? అదొకటే, చెన్నైకి హోమ్ అడ్వాంటేజ్ ఉండట్లేదు. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా చపాక్లోనే ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్కి లాస్ట్ ఇయర్ కోల్కతాతో ఆడిన ఫైనల్ కూడా చపాక్లోనే జరిగింది, అప్పుడు కూడా ఓడిపోయారు. సో వాళ్ళకి కూడా సరైన రికార్డు లేదు. కానీ మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఈ సీజన్లో చెన్నైని ఓడించేస్తున్నారు. అందరూ స్పిన్కి అనుకూలంగా ఉండట్లేదు. అంటే స్పిన్కి అనుకూలంగా ఉంటుంది, ఎక్కువ వికెట్లు అక్కడ స్పిన్నర్సే తీస్తున్నారు. కానీ వాళ్ళ కోచ్ అంటాడు మాకు హోమ్ అడ్వాంటేజ్ లేదంటాడు, కానీ స్పిన్నర్స్ తీస్తున్నారు వికెట్లు. కానీ ప్రాబ్లం ఏమైందంటే చెన్నై బ్యాటర్స్ ఎక్కువ మంది స్పిన్కే అవుట్ అవుతున్నారు. గతంలో ఏంటంటే చెన్నై ప్లేయర్స్ స్పిన్ బాగా ఆడేవారు, కానీ ఇప్పుడు స్పిన్ ఎవరు బాగా ఆడట్లేదు. దానివల్ల వాళ్ళకి వికెట్లు టపటపా స్పిన్కి అనుకూలమైన గ్రౌండ్లో వాళ్ళ స్పిన్నర్స్ బాగున్నా కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ స్పిన్నర్స్కి దొరికిపోతున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా రెండు టీమ్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇట్ కుడ్ బి ఎనీబడీస్ గేమ్. టీంలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రైట్ కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నారు కదా. ముఖ్యంగా సిఎస్కేలో ఆయుష్ మహేత్రని తీసుకొచ్చారు లాస్ట్ టైం. ఈ బ్యాటెడ్ వెల్, బ్యాటింగ్ కొంత జోష్ తీసుకొచ్చాడు అతను. సో మాత్రే షుడ్ కంటిన్యూ.
అండ్ వంశ్ బేడీ కూడా ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. వంశ్ బేడీ కీపర్ బ్యాట్స్మెన్ చాలా వాళ్ళు ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ ఆడారు ఈ గ్యాప్లో. వాళ్ళ మ్యాచెస్లో అతను చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్లీ అగైన్ గుర్జన్ ప్రీత్ సింగ్ అని కూడా మనకి సోషల్ మీడియాలో వచ్చింది, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. గుర్జన్ ప్రీత్ సింగ్ ఇంజరీ వల్ల వెళ్ళిపోయాడు అనుకుంటే అతని ప్లేస్లో డెవల్ బ్రేవిస్ని తీసుకొచ్చారు. మరి అతను ఆడడం ఏంటి నాకు అర్థం కాలేదు, ఏమో మనకు తెలీదు. గుర్జన్ ప్రీత్ సింగ్ ఇంజర్డ్ అయినా కూడా అతను ఆడడం ఏంటి, అతనికి అగేన్స్ట్ రన్స్ చేయడం ఏంటో మనకైతే అర్థం కాలేదు. దట్ కుడ్ బి ఏ సోషల్ మీడియా థింగ్. సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు సమాచారాలు వస్తాయి కదా, అలాంటివి కావచ్చు. కానీ చాలా వరకు ఆ క్రిటిసిజం ఉంది. గుర్జన్ ప్రీత్కి ఎలాంటి ఇంజరీ లేకపోయినా కూడా అతను డెవల్ బ్రేవిస్తో రీప్లేస్ చేశారు. చెన్నై ఈజ్ గెటింగ్ సమ్ అన్ఫేర్ అడ్వాంటేజ్ అని చెప్పి అక్కడ టాక్ నడుస్తూ ఉంది. ముంబైకి చాలా అన్ఫేర్ అడ్వాంటేజ్ వాడుతున్నారు. వాళ్ళ ఎంపైర్లు కొనేస్తున్నారు, అన్ని ప్లేయర్స్ని అపోజిట్ ప్లేయర్స్ కొనేస్తున్నారు, చాలా టీంలో కోవర్ట్లు ఉంటున్నారు, ఇలాంటి ఎన్నో రకరకాల. ఈసారి ఐపీఎల్ అయితే చాలా గందరగోళంగా జరుగుతుంది, చాలా గందరగోళంగా, చాలా చాలా కొన్ని ఇన్సిడెంట్స్కి మీనింగ్లెస్గా ఉన్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలు అయితే నేను ఎప్పుడు ఖండిస్తాను, మీకు తెలుసు. కానీ ఫిక్సింగ్ కాదు, చాలా చాలా నిర్ణయాలు, టీమ్స్ ఫ్రాంచైజీలు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు వాటి క్వశ్చనబుల్గా, చాలా అర్థం కానట్టుగా ఉన్నాయి. సరే, అవి మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ మొత్తం మీద వంశ్ బేడీ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్ కూడా చేయొచ్చు అతను. సచిన్ రవీంద్రని డ్రాప్ చేస్తారు కూడా. డెవల్ బ్రేవిస్ అయితే ఆడతారు ఖచ్చితంగా. డెవల్ బ్రేవిస్ని ఆడిస్తారు. అతను తీసుకున్న తర్వాత అతను ఏమైనా కొంత ఎనర్జీ ఇంజెక్ట్ చేస్తారు. ఎనర్జీ నీడ్ సమ్ ఎనర్జీ. చెన్నై నీడెడ్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇస్తారేమో అనుకోవచ్చు. అలాగే శామ్ కరన్ కూడా ఆడించవచ్చు అని వస్తుంది. నన్ను అడిగితే ఐ విల్ డ్రాప్ జడేజా ఆల్సో. అంటే స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంది తప్పించి, కానీ జడేజా ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే ఐ డోంట్ థింక్ దట్ హీస్ అతను బ్యాటింగ్ కూడా మన 50 చేశాడు, కానీ చాలా స్లోగా చేశాడు. ఆ టైంలో అలాంటి 50 సరిపోదు. సో ఐ థింక్ ఐ విల్ డ్రాప్ జడేజా. లైక్ వాట్ షమీ వాజ్ డ్రాప్ బై ఎస్ఆర్హెచ్, ఐ విల్ డ్రాప్ జడేజా. జడేజా అంత నీరసంగా ఆడుతున్నాడు. బట్ ఇక్కడ స్పిన్కి అనుకూలమైన పిచ్ మీద అతను అవసరం ఉంటాడేమో. బట్ శామ్ కరన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. సో చాలా మార్పులు చెన్నైలో ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. డెవల్ బ్రేవిస్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. సచిన్ రవీంద్రన్ డ్రాప్ చేస్తారని అనుకుంటున్నాను. మరి సచిన్ రవీంద్రన్ డ్రాప్ చేస్తారో మరి డ్రాప్ చేస్తారో తెలీదు. సో అది పరిస్థితి చెన్నై విషయంలో. మరి ఎస్ఆర్హెచ్లో మార్పులు ఉంటాయా? ఎస్ఆర్హెచ్ కూడా ఓకే, అభినవ్ మనోహర్ మేడ్ సమ్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, అతన్ని కంటిన్యూ చేయొచ్చు బహుశా. బట్ ఐ వుడ్ లైక్ టు సీ ఏ సాలిడ్ బ్యాటర్. ముఖ్యంగా చెన్నైలో పిచ్ అంత బ్యాటింగ్ అనుకూలంగా 200-250 పిచ్ ఉండదు కాబట్టి యూ ట్రై టు గెట్ సంబడి లైక్ అథర్వ టైడే ఆర్ రవిచంద్రన్ స్మరణ్ లాంటి వాళ్ళు సాలిడ్గా ఆడగల ప్లేయర్ని ఎవరినైనా తీసుకొచ్చి ఆడిస్తే బాగుంటుంది. సచిన్ బేబీని ఆడించినా బాగానే ఉంటుంది. అలా కాకుండా సేమ్ 11th వెళ్తే ఏంటి ఉపయోగం లేదు కదా. ఏదో 1-2 మార్పులు చేసుకోవాలి. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అండర్ పర్ఫార్మింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బాగా ఆడని పరిస్థితి ఉంది కాబట్టి ఏదో ఒక మార్పు చేసుకోవాలి. సాలిడ్గా ఆడగల ప్లేయర్ని ఒకరిని మిడిల్ ఆర్డర్లో తెచ్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. షమీ మైట్ కంటిన్యూ టు సిట్ ఆన్ ద బెంచ్. ఉనాట్కట్ అండ్ హర్షల్ పటేల్ విల్ షేర్ ద న్యూ బాల్ విత్ ప్యాట్ కమిన్స్ అని అనుకుందాం మనం. సో అది పరిస్థితి. అఫ్కోర్స్ హర్షల్ పటేల్ న్యూ బాల్తో బౌలింగ్ వేయకపోవచ్చు. స్పిన్నర్ని ఒకరిని ఎక్స్ట్రా రాహుల్ చహర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. చెన్నైలో స్పిన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి బహుశా అతను కానీ కమిందు మెండిస్ని కానీ యషాన్ మలింగ్ కానీ పక్కన పెట్టి అతని ప్లేస్లో ఒక స్పిన్నర్ని కమిందు మెండిస్ని తీసుకొస్తే కొంచెం బ్యాటింగ్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. యాక్చువల్గా మనం అనుకున్న ఆ సాలిడిటీ ఇచ్చే ప్లేయర్గా కమిందు మెండిస్ని నెంబర్ 4లో ఆడించి నితీష్ని కాస్త లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడిస్తే సరిపోద్దేమో అని అనుకుంటున్నాను నేను. కమిందు మెండిస్ రావచ్చు. రాహుల్ చహర్ మీద కెప్టెన్కి అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా లేదు. అసలు స్పిన్ని హ్యాండిల్ చేస్తున్న తీరు, కమిందు మెండిస్ ఒక ఓవర్లో ఒక 4 runs ఇచ్చి 1 wicket తీస్తే కూడా అతనికి బౌలింగ్ ఇవ్వలేదు ప్యాట్ కమిన్స్. రాహుల్ చహర్ని ఇంపాక్ట్ ప్లేయర్కి చూస్తే 1 over ఇచ్చాడు. సో స్పిన్ అంటేనే పక్కన పెడుతున్నాడు ప్యాట్ కమిన్స్. అదేంటో నాకు అర్థం కాదు. ప్యాట్ కమిన్స్ ఫామ్ చాలా దారుణంగా ఉంది. అతని క్యాప్టెన్సీ కూడా క్వశ్చనబుల్గా ఉంది. ఏ మాత్రం స్పిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఈ బౌలర్స్ ఎవరైతే కటర్స్ వేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈజ్ గోయింగ్ ఫర్ పేస్. సో హిస్ టాక్టిక్స్ అంటే గెలిచినప్పుడు ప్రతి ఒక్కరు బాగానే అనిపిస్తారు, ఓడిపోతాయని కాదు. కానీ ఎందుకో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కనబట్టలేదు ఎస్ఆర్హెచ్ దగ్గర. అది వచ్చిన ప్రాబ్లం. పిచ్ మనం అనుకున్నట్టుగా స్పిన్నర్స్కి అనుకూలించే పరిస్థితి ఉంటుంది. పెద్దగా స్కోర్ రాకపోవచ్చు. సెకండ్ డ్యూ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఆ కండిషన్ మంచి ఎండ కూడా కాస్తుంటుంది. చెన్నై కదా ఇప్పుడు మంచి హైట్ ఆఫ్ సమ్మర్. సో టాస్ గెలిచిన టీం ఏదైనా ముందుగా
ఫీల్డింగ్ తీసుకునే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ ఉన్న దారుణమైన పరిస్థితి, ఎంతో దారుణంగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో అయితే 13 for 4, 35 for 5 ఏదో ఆ రకమైన సిచ్యువేషన్ ఆడుతుంటే వాళ్ళ మీద ఫ్యాన్స్కి మాత్రం ఏమాత్రం హోప్స్ ఉంటాయి. మీ చెన్నై ఫ్యాన్స్ కూడా పెద్దగా ప్రాక్టీస్ కూడా చూడడానికి కూడా రావట్లేదంట. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, వస్తారు మ్యాచ్కి అయితే వస్తారు ఫ్యాన్స్, సిఎఫ్ఎల్లో ఉంటుంది. సో చెన్నైకి ఉన్న బౌలింగ్ అడ్వాంటేజ్తో వాళ్ళు ఈ మ్యాచ్లో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ మనం చూసాం కదా, చెన్నై ఈజ్ ఫెయిలింగ్ ఇన్ చెన్నై. సో ఆ రకంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మరి మొదటి విన్ ఇన్ చెపాక్ విషయంలో కొన్ని హోప్స్ పెట్టుకోవచ్చు. కానీ చెన్నై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను.